నమస్తే. తుఫాను వచ్చింది మొంతో, తీరాన్ని దాటేసింది. మరి అధికార యంత్రాంగం కూడా శాయశక్తులా కష్టపడ్డారు. ప్రకృతి విపత్తుని మనం నివారించలేకపోవచ్చు కానీ, నష్టాన్ని మినిమైజ్ చేసే ప్రయత్నాలైతే చాలా బలంగా జరిగినట్టుగానే అందరూ అభిప్రాయపడుతున్నారు. అలాగే మనతో ఉన్నారు రైతు నాయకులు, అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ స్టేట్ అగ్రి మిషన్ ఫార్మర్ వైస్ చైర్మన్ కూడా ఆయన ఎంవీఎస్ నాగిరెడ్డి గారు. నమస్తే. నమస్తే అండి. సో చాలా మొంతో గురించి చాలా భయపడ్డాం. తీరం దాటింది, చేయాల్సిన బీభత్సం చేసింది. అండ్ అఫీషియల్ మెషినరీ కూడా వాళ్ళు శాయశక్తులా దే హావ్ స్ట్రైవ్డ్ హార్డ్, అందులో డౌట్ ఏం లేదు. నేను ఇక్కడ ఏం పొలిటికల్ రీజన్స్ వాటి గురించి నేను మాట తెలుసుకోలేదు. జస్ట్ వచ్చిన తుఫాను ఏం నష్టం చేసింది, దాన్ని ఎలా అడ్రస్ చేయాలని, అడ్రస్ చేస్తే బాగుంటుంది, దాని మీద మీ ఒపీనియన్ సిన్స్ యు ఆర్ డొమైన్ ఎక్స్పర్ట్. సరే, యాక్చువల్గా మొంతా తుఫాను గత 20 సంవత్సరాలు లేనంత ప్రళయంగా వస్తుంది అని చెప్పి 5-6 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ అంతా కూడా చెప్తా వచ్చింది. 80 నుంచి 110 కిలోమీటర్ల విండు వేగంతో వచ్చి 20-25 సెంటీమీటర్ల పైన వర్షపాతం పడవచ్చు అనేది వచ్చింది. మనం పోయినసారి కూడా కార్తీక మాసంలో శివకేశవులకి ఇద్దరికి నమస్కరిస్తూ మొక్కుకున్నాం ఆంధ్రప్రదేశ్ని కొంతవరకు విపత్తు నుంచి నాయమని. ఇప్పుడు కూడా యాక్చువల్గా కోనసీమ అనేది 80 లక్షల నుంచి 1 కోటి మొక్కలు కొబ్బరి మొక్కలు ఉంటాయండి. కోనసీమలో కానీ ఆ విండ్ వెలాసిటీ వచ్చి ఉంటే కొబ్బరి చాలా డిజాస్ట్రస్ ఇది అయ్యేది. తిత్లీలో కానీ లాస్ట్ టైం ఎట్లా జరిగిందో అట్లాగే 1996లో కోనసీమలో అట్లా జరిగిందంట. కొబ్బరి రైతుల వరకు అయితే అంత ప్రళయం రాలేదు. కాకపోతే దీనికంటే కూడా ప్రధానమైన అంశంలో మొన్న మీరే రైజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా నిన్న రావాల్సింది ఫ్లైట్ క్యాన్సిల్, సైక్లోన్ మూలంగా క్యాన్సిల్ అవ్వటం మూలంగా నిన్న విజయవాడ రాలేకపోయారు. ఈరోజు వచ్చారు. అక్కడి నుంచి కూడా మా కేడర్కి, మా నాయకులకి కూడా ఇది ప్రకృతి కాబట్టి పార్టీ పరంగా చూడొద్దు, మీరు ప్రభుత్వ పరంగానే చూస్తూ మీ సహాయ సహకారాలు అందించండి అని చెప్పారు. దాని పర్యవసానంగానే నెల్లూరులో మా ఎక్స్ అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి, కాకినాడలో కన్నబాబు గారి దగ్గర నుంచి, ప్రత్యేకంగా సీనియర్ మహిళా నాయకులు పిఠాపురంలో మా వంగా గీత గారు, అట్లాగే పాతపట్నంలో రెడ్డి శాంతి గారు, దరిదాపుగా కోస్తా జిల్లాల్లో ఉన్న అన్ని జిల్లాల్లో సమన్వయకర్తలు, ఎక్స్ఎమ్మెల్యేలు నిన్న మొత్తం కూడా వర్షం పడుతున్నా సరే వర్షంలోనే ఉన్నారు. ఎక్కడైతే పేద వర్గాల దగ్గరికి వెళ్ళి మీరు తుఫాన్ షెల్టర్కి వెళ్ళండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూనే వెళ్ళారు. అట్లాగే కొన్ని చోట్ల వాళ్ళకి లేని వాళ్ళకి దుప్పట్లు పెంచారు, అట్లాగే కొన్ని చోట్ల బియ్యం కూరగాయలు పెంచారు. అంటే సేవా కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా కేడర్ కానీ నాయకులు కానీ ముందుంటాము అనే దాన్ని నిన్న క్లియర్ కట్గా వాళ్ళకి ఆ ప్రజలకు మేమున్నాము అనే ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం శాయశక్తిలో చేశారండి. ఇదే విషయం కోవిడ్ ఫస్ట్ వేవ్లో కూడా బయటికి రావడానికి భయపడుతున్నప్పుడు కూడా ఎక్కడ చూసినా సరే మా నాయకులు, మా కేడరే ఉంది. కోవిడ్ ఎక్కువగా కూడా మాకే వచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్నాం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వంగానే చూసాను తప్ప పార్టీ పరంగా కాకుండానే చూసి నిన్న ఈ కార్యక్రమంలో మాత్రం చాలా పేద వర్గాలకు ధైర్యం ఇవ్వడం జరిగిందండి. అయితే తుఫాను విషయంలో ఏం జరిగిందంటే కరెక్ట్గా కోనసీమలోనే తుఫాను క్రాస్ అయింది. అంతర్వేది క్రాస్ అయింది. కానీ అంటే అది క్రాస్ అయిన తర్వాత అదే 48 అవర్స్ 72 అవర్స్ ఉంటుంది. కానీ అది కూడా నండి ఏమైందంటే అల్పపీడనం ఒక సర్క్యులర్ వేవ్లో విపరీతమైన బయట కంటే కూడా లోపల విండు ఎక్కువ వెలాసిటీతో ఉండే దగ్గర అది మొత్తానికి కట్ అయ్యి ఆ సర్కిల్ మళ్ళీ ఇన్నర్కి తిరిగిందండి. ఇన్నర్కి తిరగటం మూలంగా రెయిన్ఫాల్ ఏమో ప్రకాశం జిల్లాకి హైయెస్ట్ రెయిన్ఫాల్ ఒంగోలు మీద, ప్రకాశం జిల్లా మీదకి అట్లా వెళ్ళింది. ఇక్కడ ఇన్నర్ తిరగటం విండ్ కరెంటు వేవ్ని రెడ్యూస్ చేసి 80 నుంచి 110 కిలోమీటర్లని ఎక్స్పెక్ట్ చేసిన విండు 50 కిలోమీటర్స్కి స్పీడ్కి రెడ్యూస్ చేసింది. అది ఇవాళ ఒక అత్యంత ప్రళయం నుంచి బయటపడ్డాం రాష్ట్రంలో. సో నేచర్ హ్యాస్ టేకెన్ ఇట్స్ ఓన్ డెసిషన్. దాంట్లో నేను మొన్న కూడా అనుకున్నాం, మనం ప్రకృతిని మానవశక్తి ఎవరో మానవ శక్తిని చేసేది కాదు, భగవత్ శక్తి కాపాడాలి, లేకపోతే ప్రకృతి మాత కాపాడాలి. నిన్న కూడా అదే విషయం జరిగింది. ఇప్పుడు కూడా ఆ సివియారిటీ తగ్గిపోయిందండి. ఆల్రెడీ తీరం దాటిన తర్వాత ఇంకా సివియారిటీ ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు వర్షం తగ్గింది. హైదరాబాద్ కూడా పెద్దగా ఛత్తీస్గఢ్ మీదుగా హైదరాబాద్ నుంచి ఇట్లా వెళ్ళింది, కానీ పెద్దగా ఎలా తీసుకుంది సార్ కోర్స్ ఎట్లా తీసుకుంది? అది అక్కడి నుంచి తీరం దాటిన తర్వాత వయా ఛత్తీస్గఢ్
ఛత్తీస్గఢ్ జస్ట్ తెలంగాణ బార్డర్ మీదుగా అట్లా ఛత్తీస్గఢ్ టచ్ అందుకనే హైదరాబాద్ వర్షం. హైదరాబాద్ కూడా పెద్ద వర్షం ఏం కాదు కదండి, ముందు చెప్పినంత వర్షం లేదు. కంపారిటివ్గా విజయవాడకి అలర్ట్ ఇచ్చారు కదా సార్, 16 సెంటీమీటర్స్ పడుతుందని. విజయవాడకి పడిందండి వర్షం, నిన్న పగలంతా విజయవాడ పడింది. ఒంగోలు, విజయవాడ అంటే డిస్టిక్లో అంత పడలేదండి. అయితే మేజర్గా ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్రం మొత్తం యాక్చువల్గా లక్ష్యం 85,32,000 ఎకరాలు సాగు లక్ష్యం. అంటే వ్యవసాయ శాఖ ప్రతి సంవత్సరం సీజన్ ముందు కూడా లక్ష్యం నిర్దేశించుకుంటుంది, అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే. అట్లాగే యావరేజ్గా సాగు ఎంత జరిగిందో తీసుకుంటుంది. ఈ సంవత్సరం మంత్ వైజ్ ఖరీఫ్ అయిపోయేటప్పుడు ఎంత సాగు జరిగింది అనేది తీసుకుంటుంది. ఆ 85,32,000 ఎకరాలకి 72 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందండి, అన్ని పంటలు కలిపి. అంటే 84% సాగు జరిగింది. దీంట్లో ప్రధానంగా వరి, వేరుశెనగ, ప్రత్తి ఈ మూడు కలిపితేనే 78%. సో దీంట్లో 85.32 లక్షల ఎకరాల్లో 66.48 లక్షల ఎకరాలు ఈ మూడు పంటలు. సింహభాగం ఉంది. సింహభాగం. ఈ సింహభాగంలో కూడా దీంట్లో కూడా 38.42 లక్షల ఎకరాలు లక్ష్యం వరి అయితే 38.52 లక్షల ఎకరాలు సాగు జరిగింది. అంటే లక్ష్యాన్ని అందుకుంది దాటి వరి సాగు జరిగింది. టోటల్ మీద కూడా 55%, టోటల్ సాగులో కూడా 55% వరి సాగే జరిగింది. ఈ 38 లక్షల ఎకరాల చిల్లరలో కూడా తుఫాను వచ్చిన ప్రాంతం 28,55,000 ఎకరాల్లో తుఫాను ప్రాంతంలోనే ఉంది. అంటే సాగు జరిగిన వరిలో 74% తుఫాన్లో ఉంది. సో ఇక్కడ జరిగిన ప్రధానమైన డ్యామేజ్ ఎక్కడ జరిగిందంటే ప్యాడీకి కూడా ముదురు అంటే లేతగా ఊడ్చి ఇంతవరకు చిరుపొట్ట మీద ఉన్న పొలాలు కొంచెం తక్కువ డ్యామేజ్లో జరిగినాయండి. అంటే కోనసీమలో టైలెండ్, అట్లాగే అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో టైలెండ్లో లేతగా ఊడ్చినట్టుకి మీకు విజయవాడ నుంచి లేకపోతే పై ఎత్తు కాన్స్టిట్యున్సీస్ రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ అట్లా ముందు ఎంతో కొంత పండుకొచ్చి అన్నీ నేలవారిపోయినాయి. అట్లాగే ఈవెన్ నంద్యాల జిల్లాలో కూడా అక్కడ వర్షానికి కూడా నేల కాడింది. అది ఎన్యూమరేషన్ అనేది తప్పనిసరిగా కరెక్ట్గా ఎన్యూమరేషన్ చేయమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఈ మన డిస్కషన్ కూడా నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రైతు అనేవాడు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయని రైతు, మోసం చేసే ఆలోచన కూడా లేని రైతు. ఇవాళ ఈ ప్యాడీ జోన్ అంతా కూడా ఉంది 80% కౌలుదారులు. వాళ్ళ సంక్షోభం మొత్తం టెనెంట్ ఫార్మర్స్లోనే ఉంది. ఇక్కడ మనం చేయగలిగిన న్యాయాన్ని మానవతా దృక్పథంతో వాళ్ళకి చట్టబద్ధంగా ధర్మబద్ధంగా వాళ్ళకి ఏదైతే వెళ్ళాలో ఎన్యూమరేషన్ కరెక్ట్గా చేస్తే పడిపోయిన పొలాన్ని ముందు వాళ్ళకి న్యాయం చేసిన వాడు అవుతాం. సో దీంట్లో నాకు వస్తున్న అంచనాల ప్రకారం 30 to 40% ఆఫ్ ది కల్టివేటెడ్ ఏరియా ఈవెన్ మన్యం, శ్రీకాకుళం దాకా కూడానండి. సో పడిపోయింది. ఎప్పుడైతే నేల మీద పడిపోతుందో హార్వెస్టింగ్ కంబైన్డ్ ప్యాడీ హార్వెస్టర్లతోనే హార్వెస్టింగ్ వాళ్ళ గంట నుంచి గంటంబావుకి అయిపోయి హార్వెస్టర్ 2.5 గంటలు పడుతుంది. వరిగడ్డి పనికిరాని పరిస్థితికి వస్తుంది. అట్లాగే ధాన్యం కూడా ఎక్కువ మాయిశ్చర్తో వస్తుంది. సో ఎక్కువ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది, ఈల్డ్ తగ్గిపోతుంది. వాటిని ఎక్స్పోర్ట్ కొన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం అది జరుగుతుంది. అంటే ఎక్స్పోర్ట్ అనేది డ్యామేజ్ రైస్ కింద ఎక్స్పోర్ట్ వెళ్ళాల్సి ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళాల్సి ఇన్ఫీరియర్ క్వాలిటీ ఇన్ఫీరియర్ క్వాలిటీ అవుతుంది. అంటే పాలు కూడా పూర్తిగా పోసుకోకుండా నూక అయిపోతుంది. సో నూకని ఎక్స్పోర్ట్ చేయాలి. అవి దిగుమతి చేసుకునే దేశాలు ఉన్నాయి. ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ వాళ్ళు వెళ్ళేదంతా కూడా బాయిల్డ్ రైస్. మన దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ కూడా 18 మిలియన్ మెట్రిక్ టన్నులు భారతదేశం నుంచి రైస్ అండ్ బాయిల్డ్ రైస్ కానీ వెళ్ళి ఈ సంవత్సరం 23 మిలియన్ మెట్రిక్ టన్స్ ఎక్స్పోర్ట్ వెళ్తుందని చెప్పి ఎక్స్పెక్టేషన్. అంటే దేశవ్యాప్తంగా కూడా ప్యాడీ సాగు పెరిగిందండి. అంటే మన రాష్ట్రంలో కూడా లాస్ట్ ఇయర్ 78 లక్షల టన్నులు ప్యాడీ ఖరీఫ్లో ఉత్పత్తి వస్తే ఈ సంవత్సరం 81.87 లక్షల టన్నులు ఉత్పత్తి వస్తుందని చెప్పి ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్లో వచ్చింది. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఎవ్రీ క్వార్టర్కి అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఫైనల్ ఎస్టిమేట్స్ కూడా అయిపోయిన తర్వాత వస్తాయి. కానీ వాస్తవంగా ఇప్పుడు ఫీల్డ్ మీద పరిస్థితి 51.87 లక్షల హెక్టార్లో సుమారుగా నా అంచనా అయితే 65 లక్షల టన్నులు పడిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇదంతా కూడా రైతుకు రావాల్సిన దాంట్లో నష్టపోయే పరిస్థితి వస్తుంది. మరి ఎట్లా సార్ హౌ టు సపోర్ట్ ది కాజ్ ఆఫ్ ఫార్మర్స్? సో ఈ 1 by 1 అసలు ఈ సంవత్సరం అంటే నాకు తెలిసినంత వరకు గత 20 సంవత్సరాల్లో లేనంత సంక్షోభం రైతులు ఎదుర్కొంటున్నారండి. మొట్టమొదటేమో అనావృష్టితో ఆగస్టు 7వ తారీఖు దాకా అసలు అనావృష్టి. సో వేరుశెనగ ప్రధానమైన పంటలో వరి తర్వాత రెండో పంట వేరుశెనగ ప్రధానమైన పంట. వేరుశెనగ లక్ష్యం 14.13 లక్షల ఎకరాలు అయితే సాగు జరిగింది 5.14 లక్షల ఎకరాలు. అంటే ఇంత డ్రాస్టిక్గా సాగుబడిపోయింది. ఆ సాగుబడిపోవటం మూలంగా ఆ ప్రాంతంలో మొత్తం లేబర్కి పని పడిపోయే పరిస్థితి వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలోనే సాగు జరిగే పంట.
ఇది అనావృష్టి మూలంగా దెబ్బ జరిగింది. దాంట్లో కూడా వాళ్ళ అంచనాల ప్రకారం వేరుశెనగ అంచనాల్లో 2.58 లక్షల టన్నులు లాస్ట్ ఇయర్ ఉత్పత్తి వస్తే ఈ సంవత్సరం 1.49 లక్షల టన్నులకే వస్తుందని చెప్పి అడ్వాన్స్ అంచనాలు చెప్తున్నాయి. ఇది కూడా రాదు. మళ్ళీ హార్వెస్టింగ్ టైంలో వర్షాలు పడినాయండి. అక్కడ కూడా ఇదైపోయింది. మూడోది ప్రతి మేజర్గా సుమారుగా 13 లక్షల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సార్ ఎక్కువ పత్తి సాగు? 14 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరగాల్సి ఉంటే 11.5 లక్షల ఎకరాలు సాగు జరిగితే 5.5 లక్షల ఎకరాలు కర్నూలు జిల్లాలోనే సాగు జరిగింది. అంటే 55% ఆఫ్ ది సాగు కర్నూలు జిల్లాలోనే సాగు జరిగింది. సో మళ్ళీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో వర్షాలకి, ఆగస్టులో పడిన వర్షాలకి మొత్తం కాటన్ అంతా కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇవాళ 1/3 ఆఫ్ ది ఈల్డ్ కూడా రాని పరిస్థితి. సో వీళ్ళ డిపార్ట్మెంట్ లెక్కల్లో కూడా లాస్ట్ ఇయర్ 11 లక్షల బేళ్లు కాటను, అంటే ఒక బేల్ అంటే 170 కేజీలు అండి. 11 లక్షల బేళ్లు వస్తే ఈ సంవత్సరం 9.39 లక్షల బేళ్లు వస్తాయని సెప్టెంబర్ ఆఖరికి అంచనా వేశారు. కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో డ్యామేజ్ జరిగిపోయింది. సో ఇప్పుడు 6 లక్షల బేళ్లు 7 లక్షల బేళ్లు కూడా రాని పరిస్థితి. ఎక్స్పెక్ట్ చేయలేము, అది కూడా క్వాలిటీ లేని పరిస్థితి. ఇప్పుడు సిసిఐ సెంటర్లో కూడా దాన్ని పట్టుకొని రకరకాల నిబంధనలు, కొత్త నిబంధనలు పెడుతున్నారు సిసిఐలో. సో రైతులు ఏదో యాప్లో మీరు ఫీడ్ చేయాలి, యాప్లో నుంచి మీరు వచ్చిన నా పిన్ నెంబర్ని మళ్ళీ ఫీడ్ చేయాలి. సార్ నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్నాను. వాడు మా మనవడు 6th క్లాస్లో ఉన్న మనవడు అవన్నీ చేయగలుగుతాడు, కానీ నేను చేయలేను. సో నాకు ఏది చేయాలన్నా, నాకు ఏది డౌన్లోడ్ కావాలన్నా నా పిఏ చేసేవాళ్ళు. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న కుర్రాడు నా దగ్గర పిఏగా ఉన్నాడు. కానీ రైతు పిఏని పెట్టుకోగలడా? లేరు కదా. సో చిన్న రైతులు, కౌలు రైతులు ఇవన్నీ ఏదో కొత్త నిబంధనలు తీసుకొచ్చి రైతుల్ని మనం లేనిపోయిన నిబంధనలు తీసుకొస్తూ వాటిని రిజెక్ట్ చేసే దానికి తీసుకొస్తున్నామా అనేది మాయిశ్చర్ పర్సంటేజ్ల పేరుతోనో ఇవాళ కాటన్ కొనుగోలు లేక సపోర్ట్ చేసే క్రమంలో ఇంకా సఫకేట్ చేస్తున్నాం. అంటే బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నారు. అంటే రైతు ఎట్లా ఉన్నాడు అనేది కాకుండా ఇవాళ ఏముంది, చిన్నపిల్లలే చేస్తున్నారు కదా, మీరు ఎందుకు చేయలేరు? మనకున్న పరిజ్ఞానాన్ని వాళ్ళ మీద రుద్దటం అనే దాంట్లో చాలా నష్టం జరిగి అక్కడ మిడిల్ మ్యాన్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ అవుతుంది. అదే నేను ఆ పాయింట్కి రాబోతున్నాను సార్. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో సిసిఐ తన అలాంటి కఠినతరమైన నిబంధనలను ఉపసంహరించుకోవచ్చు కదా. అసలు యాక్చువల్గా ఇదివరకు లేని నిబంధనలు, కొత్త నిబంధనలు పెట్టారండి. అదే సో ఇవాళ ఈ రోజు నుంచి ఓపెన్ చేస్తున్నామని. అట్లాగే జిన్నింగ్ మిల్స్ కూడా లాస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 100 జిన్నింగ్ మిల్స్లో ప్రొక్యూర్మెంట్ పాయింట్లు ఉంటే ఇప్పుడు 30 జిన్నింగ్ మిల్స్ వాళ్ళే ముందుకు వచ్చారు. వాళ్ళకి కూడా ఏ నిబంధనలు పెట్టారో తెలియదు. అట్లాగే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళకూడదని చెప్పి పెట్టారు రాజులు. అసలు సాగు జరిగింది 55% కర్నూలు జిల్లాలోనే అయితే ఎక్కడికి వెళ్తుందండి? కర్ణాటక నుంచి మన దగ్గరికి ఏం రాదు కదా, లేకపోతే తెలంగాణ నుంచి మన అన్ని సిసిఐ సెంటర్లో ధర ఒకటే కదా. కర్ణాటకలో అయినా ఒకటే, తెలంగాణలో అయినా ఒకటే, ఆంధ్రప్రదేశ్లోనే ఒకటే. ఈ నిబంధనలు, కఠినతరమైన నిబంధనల మూలంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎందుకు సార్ అంటే నాకు తెలియక అడుగుతాను, ఎందుకు అంత ఇన్హ్యూమన్గా ఉంటారు? మరి అప్రోచ్ అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్కు దూరం అయిపోవటం అండి. రైతుతో కనెక్ట్ కాని వ్యవస్థల్లో కూర్చున్న పై ఆఫీసర్కి రైతు గురించి తెలియకుండా ఈ నిబంధనలు తయారు చేస్తే ఇప్పుడు వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియకుండా మన ఇంట్లో మన పిల్లాడు 6th క్లాస్ పిల్లాడు కూడా అన్నీ ఆపరేట్ చేసేస్తున్నాడు కదా, రైతు ఎందుకు చేయలేడు అని అనుకుంటే అది ఒక 60 ఇయర్స్ దాటిన తర్వాత కొత్తగా అలా అడిగే వాళ్ళని వెళ్ళి రైతు చేసే ఉద్యోగం చేయాలి. అది అప్పుడు తెలుస్తుంది. సో నేను కూడా రైతు పెయిన్ ఏంటంటే, నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి ఒక జాయింట్ జేడీ అగ్రికల్చర్ గానో లేదా కమిషనర్ అగ్రికల్చర్ గానో ఉంటే అవన్నీ ఆపరేట్ చేసేవాడిని. నేను వెళ్ళి వ్యవసాయంలో ఉన్నాను కాబట్టి నేనే చేయలేని పరిస్థితిలో ఉంటే నిన్న తెలంగాణ నుంచి అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్గా ఉన్న కోదండ రెడ్డి గారు నాకు చేసి, ఇది అన్నా నువ్వు చేయగలవా? నేను చేయలేను. సో మనం ఇంత లాంగ్ రన్ రైతు సంఘాల నాయకులుగా ఉన్నాం, రాజకీయ నాయకులుగా ఉన్నాం, మనమే చేయలేనప్పుడు రైతుల మీద ఇట్లా నిబంధనలు పెడితే ఎట్లా అవుతుంది అని ఆయన కూడా బాధను షేర్ చేసుకున్నాడు. ఖచ్చితంగా తప్పండి అది. సో ఇట్లా ఇప్పుడు తర్వాత ఏమో మళ్ళీ అంచనాలను అందుకుంది మొక్కజొన్న, అంచనాన్ని దాటింది సాగు. వాళ్ళ దీంట్లో కూడా ప్రొడక్షన్ దగ్గర ఈ సంవత్సరం 7,95,000 టన్నులు, లాస్ట్ ఇయర్ 6,79,000 టన్నులు వస్తే ఈ సంవత్సరం 7,95,000 టన్నులు వస్తుందని అంచనా. దరిదాపుగా అంటే ఈల్డ్ పర్ హెక్టార్ ఈల్డ్ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కంటే పర్ హెక్టార్ ఈల్డ్లు తగ్గిపోయినాయండి. సాగు పెరిగి ఉత్పత్తి పెరిగితే ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తే లాభం, కానీ నాకు పర్ హెక్టార్ దిగుబడి పెరిగితే నాకు లాభం వస్తుంది అంతే కదా. కానీ ఈ పంటలన్నీ కూడా పర్ హెక్టార్ దిగుబడి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం తగ్గిపోయినాయి. ఇవాళ ఆత్మకూరు మార్కెట్ యార్డ్లో పెట్టిన మొక్కజొన్న వర్షాలకు మొత్తం నీళ్ళు వచ్చి తడిచిపోయింది. మొక్కజొన్న మొత్తం హార్వెస్టింగ్ టైంలో ఇప్పుడు మొత్తం ఫంగస్ వచ్చేస్తుందండి, మాయిశ్చర్కి వస్తే ఏ పౌల్ట్రీ ఫార్మర్ తీసుకోడు. ఇప్పుడు మేజర్గా 2,400 మొక్కజొన్న ఉన్నదల్లా మహారాష్ట్ర మంది అన్ని రాష్ట్రాల్లో కూడా మొక్కజొన్న ఇప్పుడు ఈ సీజన్లో వర్షాల మూలంగా పడిపోయి ఎక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఇదిగో అంటున్నారు, అక్కడ జరగలేదు. అంటే మేజర్గా ఏ పంట తీసుకున్నా సరే అనావృష్టితో కొన్ని పంటలు దెబ్బతినిపోయినాయి, అతివృష్టితో మళ్ళీ కాటన్ దెబ్బతినిపోయింది. ఇప్పుడు పర్వాలేదు, ఒక వరి వరకు బాగానే ఉంటే క్వాలిటీ వస్తే బాగానే ఉంటుంది అనుకున్న పరిస్థితిలో వరి దెబ్బతింది. సో ఈ పరిస్థితిలో
డెఫినెట్గా మనం ప్రభుత్వం నుంచి మేము చేసే రిక్వెస్ట్ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మీరు ప్రకటించిన ఉల్లితో మొదలయ్యాం. అవును. సో ఖరీఫ్లో మొట్టమొదటి పంట ఉల్లి పంట దగ్గర ఆఫ్టర్ ఆల్ 66,000 ఎకరాల్లో సాగైన ఉల్లి రైతులకే డిఫరెంట్ నిబంధనలు పెట్టి చివరికేమో ఎకరానికి 50,000 హెక్టార్కి 50,000 అన్నాం. వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా అది కూడా ఇంతవరకు ఫైనలైజ్ కాలేదు. సో అట్లాగే ప్రతి 1/3 లాస్ ఉంటే ఇన్పుట్ సబ్సిడీకి ఎలిజిబుల్ అండి. 1/3 కాదు 2/3 నచ్చిపోయింది. ఇప్పుడు కూడా పడిపోయిన పొలం మొత్తం కూడా హాఫ్ ఆఫ్ ది 50% ఈల్డ్ పోతుందండి. సో వాటిని కరెక్ట్గా ఎన్యూమరేట్ చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపోజిషన్లో ఉండగా డిమాండ్ చేశారు. అంటే 2022-23లో ఇట్లాగే హార్వెస్టింగ్ టైంలో వర్షాలు వస్తే ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎకరానికి 25,000 రూపాయలు ప్యాడీకి ఇన్పుట్ సబ్సిడీ పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరు చేసిన డిమాండ్ ఇప్పుడు ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా. సో మీరు మా రైతులు మనసు పెట్టి మానవతా హృదయంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తారన్నది ఇవాళ రాజకీయ అంశం కాదు ఇది. సో అనేక సార్లు కూడా చెప్తూ వచ్చాం. ఒక ఊళ్ళో ఒక పొలంలో పడిపోతే, ఒక 100 ఎకరాల పొలంలో పడిపోతే దాంట్లో 50 ఎకరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే 50 ఎకరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండొచ్చు. లేకపోతే 60 ఎకరాలు ఒకళ్ళు ఉంటే 40 ఎకరాలు ఒకళ్ళు ఉండొచ్చు తప్ప ఒక్కళ్ళే ఉండటం అనేది సాధ్యం కాదు. సో దీనిని మానవతా దృక్పథంతో రైతుని రైతుగా చూడాలి, పార్టీ అంశాలు కానే కాదు. సో ఇంత సంక్షోభం మొత్తం అన్ని పంటల రైతులు కూడా సంక్షోభం ఎదుర్కొంటున్నారు. అరటి పంట ధర పడిపోయిన పరిస్థితి 3.5 నుంచి 5 కమ్ముకున్నారు. అలాగే చినీ పంట ధర పడిపోయిన పరిస్థితి. సజ్జ 2,750 రూపాయలు 2,775 రూపాయలు ఉంటే 1,800 అమ్ముకున్న పరిస్థితి. అందరూ చెప్తున్నారు, రైతు సంఘాలు కూడా చెప్తున్నాయి. ఏ పంట ఉత్పత్తే కష్టంగా ఉంటే ప్రతి పంటకి ప్రకటించిన మద్దతు ధరలకే మార్కెట్లో లేవు. రైతు తీవ్రంగా సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇది చాలా సివియర్గా ఈ సంవత్సరం మొత్తం దెబ్బతింటుంది అనేది చాలా క్లియర్గా మేము చెప్తుంది. ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వాస్తవ పరిస్థితులు తీసుకోండి. మీ రికార్డ్స్ కూడా చెప్తున్నాయి. ఇప్పుడు ఉల్లి మీ రికార్డులోనే 66,000 ఎకరాల్లో సాగు జరిగిందని మీ రికార్డు చెప్తుంది. మా అంచనా 7 నుంచి 8 టన్నులు ఎకరానికి వచ్చిందంటే మీ అంచనా 6 టన్నులు వచ్చిందని చెప్తుంది. 6 టన్నులకి ఎంత నష్టపోయారో అక్కడే చెప్తుంది కదా. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్షన్ లెవెల్స్ అన్నీ కూడా అఫీషియల్గా డిఈఎస్ లెవెల్సే కదా. ఇప్పుడు మీరు చెప్పారు సార్, మొన్న మహారాష్ట్రలో ఉల్లి పూణే పక్కన ప్రాంతంలో 66,000 రూపాయలు ఖర్చు పెడితే వచ్చింది 692 రూపాయలు అండి. ఎంత పాత మన దగ్గర అంతా కూడా అదే పరిస్థితి కదా. అది కూడా రాకే వదిలేసిన పరిస్థితి. అసలు వదిలేశారు. తీసి వాళ్ళు కడప జిల్లాలో అయితే మైకులు పెట్టి ఊళ్ళో అమ్ముదుగాని వెళ్తే పొలాల్లోనే వదిలేసిన వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఎవరు కొనేవాళ్ళు లేక కాలువలో పారిపోసారు. అందరూ నీవు కాలువలో పారిపోసారు. ఇవాళ హైదరాబాద్లో 100 రూపాయలకి 10 కిలోలు దొరుకుతున్నాయంటే కారణం అదే కదా. మరి అదే రైతు దగ్గరికి వచ్చాడు అంటే ఉత్పత్తిదారుడు బాగోక లేకపోతే అసలు ఎట్లా నిలబడతాం? సో మన ఇవన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడితే, నాగిరెడ్డి మాట్లాడితే వైఎస్ఆర్సీపీ మాట్లాడాడు అనే విధానం. నేను మాట్లాడుతున్నంతా ఇదంతా కూడా అఫీషియల్ లెక్కలు చెప్పి ఇది మీ డిపార్ట్మెంటు. ఇది గత ఎన్నో దశాబ్దాల నుంచి తయారయ్యే లెక్కలు ఇవి. ఇది మీరు వచ్చిన తర్వాత మారేది కాదు, మేము ఉంటే మారేది కాదు, రేపు ఇంకొకళ్ళు ఉన్నా మారేది కాదు. దీన్ని బట్టే ఎగుమతులు దిగుమతులు దేశానికి ఏం కావాలో అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని బట్టే ఫాలో అవుతాం. దీన్ని ప్రకారమే తీసుకోండి. ఇవాళ ఎంత నష్టపోయిందో ఇంతవరకు ఎన్యూమరేషన్ పాత నుంచి ఉలిలో ఎన్యూమరేషన్ ఇంతవరకు కాలేదండి. సో అట్లాగే ఇవాళ గ్రామ సచివాలయాలు మూలంగా చాలా బాగా ఉపయోగపడింది అని చెప్పి అన్నిట్లోనూ వస్తుంది. సో మంచిది, ఉపయోగపడిన కార్యక్రమాన్ని తీసేయాలని. అట్లాగే ఇప్పుడు ఈ క్రైసిస్లో కానీ వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంటే ఇంకా ఇమీడియట్గా మీరు అసలు ఎన్యూమరేషన్ అనేది 24 అవర్స్లో ఎన్యూమరేషన్ అయిపోయేది. అట్లాగే మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నారు వాళ్ళ తుఫాన్ సెంటర్లో వాళ్ళకి సచివాలయ వాలంటీర్లు వెళ్ళిపోయి వాళ్ళకి వెళ్ళి ఏం కావాలో మీరు 10 కేజీలు బియ్యం ఇవ్వాల్సుకున్నారు, ఇమీడియట్గా వెళ్ళిపోయి. అట్లాగే మొబైల్ వెహికల్స్ తీసేశారు. అంతెందుకు సార్, మొబైల్ వెహికల్స్ తీసేయడం అది ఉంటే దాని సపోర్ట్ వేరే రకం. ఇప్పుడు నిన్న బేస్ క్యాంపులుగా మీరు గ్రామ వార్డు సచివాలయాలను చేసుకోండి అని చెప్పి సాక్షాత్తు సీఎం చెప్పారు. సో ఇప్పుడు బేస్ క్యాంపులు చేసుకొని అక్కడి నుంచి మీరు ఆ సెంటర్గా పనిచేయండి అని ఆంధ్రప్రదేశ్ విజువలైజ్ చేసి కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సచివాలయ వ్యవస్థని బాగుందని చెప్పి అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ముఖ్యమంత్రులు వచ్చి పంపించి అఫీషియల్ టీంని పంపించి స్టడీ చేసుకున్నారు. ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడ ఉన్న ఈ క్రాపింగ్ సిస్టమ్ బాగుంది, దీన్ని అమలు చేయండి అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పిన పరిస్థితిని కూడా మీరు ఒక ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమాన్ని తీసేయాలి అనుకోవటం మాత్రం సరైనది కాదు. ఇప్పుడు తుఫాన్లోనే చూసాం. ఇప్పుడు దీనిలో ఇంకొకటి కూడా ప్రధానమైన అంశం అంటే భారతదేశంలోనే అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది. సో రైతు ఒక షేర్ కడతాడు, స్టేట్ గవర్నమెంట్ ఒక షేర్ కడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక షేర్ కడుతుందండి. సో ఇది మొట్టమొదట్లో ప్యాడీ మండల యూనిట్ ఉంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా విలేజ్ యూనిట్కి ప్యాడీని తీసుకురాగలిగారు. అంటే విలేజ్ యూనిట్కి రావడం వల్ల ఇప్పుడు ప్యాడీ కాబట్టి చెప్తున్నాను, విలేజ్ యూనిట్కి రావడం మూలంగా విలేజ్లో జరిగిన నష్టాన్ని బట్టి అంచనా వస్తుంది.
సో దానిలో ఫ్రీ ఇన్సూరెన్స్ తీసుకెళ్ళటం మూలంగా ఇది ఫ్రీ ఇన్సూరెన్స్ ముందు 2017-18లో లోన్ తీసుకున్న అప్పు తీసుకున్న రైతులు మాత్రమే కవర్ అయ్యేవారు. అంటే 16,52,000 మంది రైతులు అప్పు తీసుకున్న రైతులు కవర్ అయ్యారు ఇన్సూరెన్స్. ఓకే. అప్పు తీసుకున్న రైతులు 1,70,000 మంది మాత్రమే కట్టారు. అంటే టోటల్గా 18,22,000 మంది రైతులు కవర్ అయ్యారు. ఏది 17-18లో. దాంట్లో 24.28 లక్షల హెక్టార్లు మాత్రమే కవర్ అయినాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ ఇన్సూరెన్స్ తీసుకోవడం మూలంగా 2020-21లో 71.3 లక్షల మంది రైతులు కవర్ అయ్యారు. 61.75 లక్షల హెక్టార్లు ఇన్సూరెన్స్లో కవర్ అయింది. దీని మూలంగా తీసుకుంటే 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాల పీరియడ్లో 1,673 మండలాలు కరువు మండలాలు 5 సంవత్సరాల్లో. అయితే కూడా 30,85,000 మంది రైతులకి 3,411 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ మాత్రమే వచ్చింది. కారణం ఎందుకంటే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన రైతులని తక్కువ ఉన్నారు కాబట్టి. సో అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి 4 సంవత్సరాల్లో ఒక్క మండలం కూడా కరువు మండలం లేదు. ఫ్రీ ఇన్సూరెన్స్ మూలంగా 71 లక్షల మంది రైతులు ఎప్పుడైతే కవర్ అయ్యారో దాంట్లో దగ్గరగా 54.48 లక్షల మందికి 7,802 కోట్లు ఈ 4 క్లెయిమ్ వచ్చి డిస్బర్స్మెంట్ అయింది. సో కరువు మండలం లేకుండానే దాంతోపాటు హార్టికల్చర్ క్రాప్స్కి వచ్చింది అన్నిటికీ. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కన్నా ఇదే ఫ్రీ ఇన్సూరెన్స్ ఉంటే సుమారుగా ఒక 1,600 కోట్లు 1,700 కోట్లు మొత్తం ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇప్పుడు ఎందుకని లేదండి? లేదు, తీసేశారు ఈ ప్రభుత్వం రాగానే. ఓకే, రైట్. అది ఆ ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి అన్నట్టుగా ప్రభుత్వం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది కూడా మంచి ఉపయోగపడిన కార్యక్రమం. ఈ సంవత్సరం కానీ ఉంటే ప్రీమియం కట్టుంటే 3,000 నుంచి 4,000 కోట్లు ఈ సంవత్సరం రైతులకి క్లెయిమ్ వచ్చింది నా అంచనా. సో పని మేబీ నేను సర్టిఫికేట్ ఉండొచ్చు, నేనేమి కానీ డెఫినెట్గా ఇంకా ఎక్కువే వచ్చే ఛాన్స్లో ఉన్న స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకొని మీరు ఇవన్నీ పక్కా స్టాటిస్టిక్స్ని బట్టే ఇస్తున్నాను నేను. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇస్తున్నాను. సో ఆ ప్రీమియం అంటే రైతుల కోసం మనం సుమారుగా లేకపోతే ఒక అమరావతిలో కాంట్రాక్ట్స్ కోసం 60,000 కోట్లు టెండర్లు ఇచ్చామంటున్నాం, లేకపోతే అడ్వాన్సులు పే చేసామంటున్నాం. కానీ ఒక 140 కోట్లతో ఉల్లి రైతులకి ఇవ్వడానికో, లేకపోతే ఒక 140 కోట్లతో మామిడి రైతులకి ఇవ్వడానికో, లేకపోతే ఈ రైతులకి ఇన్సూరెన్స్ ప్రీమియం ఒక 1,600 కోట్లు 1,700 కోట్లు కట్టడానికో డబ్బులు లేవని, అరే ఒక 5,000 కోట్లతో మెడికల్ కాలేజీలు కట్టడానికి ఆల్రెడీ సగం పైన అయిపోయిన కాలేజీల్లోనూ కూడా కట్టడానికి లేదని నేను దాంట్లో కూడా నిన్న ఛత్తీస్గఢ్ది వచ్చి మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి సార్. ఒక మనతో పోలిస్తే చిన్న రాష్ట్రం, మనతో పోలిస్తే నిధులు తక్కువ ఉన్న రాష్ట్రం, మనతో పోలిస్తే ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ ఉన్న రాష్ట్రం, అక్కడ 4 కాలేజీలు 1,300 కోట్ల ప్రభుత్వ నిధులతో కడుతున్నారు. దట్టమైన ఏజెన్సీ ఏరియాలో దంతేవాడ నక్సల్ ప్రభావిత ప్రాంతంలో బస్తర్ జిల్లాలో కడుతున్నారంటే ఇమాజిన్. వాళ్ళు 5,000 ఎకరాలతో నయా రాయ్పూర్ క్యాపిటల్ని అద్భుతంగా చేశారు. మనమేమో మనం పోనీ మన దగ్గర డబ్బులు ఉన్న దాంట్లో ఉంటే డబ్బులు ఉన్న దాన్ని బట్టి 5,000 కూడా కాదు సార్, 1,500 ఎకరాలే. ఐ హాడ్ బీన్ టు దట్ ప్లేస్, నవీ రాయ్పూర్. అద్భుతంగా చేశారు. అది అంటే రాజధాని నిర్మించుకోవాలి కానీ పట్టణాల నిర్మాణం కాదు కదా. ఓకే, కానీ వ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా రైతులను చూడాలి. ప్రత్యేకంగా కౌలు రైతుల పరిస్థితి బాగోలేదని మొన్న ఈ మధ్యన ఒక రిపోర్ట్ వచ్చిందండి. నిజం, వాస్తవం. సూసైడ్లన్నీ కూడా జరుగుతున్నంత టెనెంట్ ఫార్మర్స్లోనే ఎక్కువ జరుగుతుంది. అట్లాగే మైక్రో ఫైనాన్స్ 2 ఇయర్స్లో మైక్రో ఫైనాన్స్ పరిస్థితులు పెరిగిపోయినాయి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళే స్కీమ్స్లో వాళ్ళకి సరిగ్గా వెళ్ళేదంతా తగ్గిపోవడం మూలంగా ఇవాళ వాళ్ళ దాంట్లోనే వచ్చింది కదా. నిన్న గుంటూరులో ఒక మహిళ మైక్రో ఫైనాన్స్ మూలంగా ఆవిడ వీడియో పెట్టి సూసైడ్ చేసుకున్న పరిస్థితి. వీటన్నిటికీ బాధ్యత కలిగిన ఇంటలెక్చువల్ పీపుల్గా నేను ప్రభుత్వం అనే వాళ్ళొక్కళ్ళే అంటలేదు, మనం అందరం కూడా ఈ సొసైటీ మీద బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్. సో వాసుదేవన్ గారు మాట్లాడితే ఆయన ఏదో ప్రజా చైతన్యంలో మాట్లాడారు కాబట్టి అని, లేకపోతే నాగిరెడ్డి మాట్లాడితే వైఎస్ఆర్సీపీ తరఫున నాగిరెడ్డి మాట్లాడిందంటే వాస్తవం ఉంటేనే తీసుకోండి. సో మీ డేటాలతోనే మీకు చెప్తున్నప్పుడు దాన్ని ఇచ్చేసే పరిస్థితి కాదు కదా. ఇప్పుడు ఇన్ని పంటల్లో ఈ పరిస్థితిలో ఖరీఫ్లో ఈ పరిస్థితి ఉంటే ఈ పరిస్థితిలో ఉత్పత్తులు పడిపోయినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ఇన్సూరెన్స్ కావాలంటే వరి రైతు 870 రూపాయలు ఎకరానికి కట్టాలి. గత 5 సంవత్సరాల్లో ₹1 కట్టకుండా ఇన్సూరెన్స్ వచ్చింది. అదే వేరుశెనగ రైతు 645 రూపాయలు కట్టాలి. ప్రతి రైతు అయితే ఎకరానికి 1,922 రూపాయలు కట్టాలి. సో అలాగే కంది రైతు అయితే 422 రూపాయలు కట్టాలి. మొక్కజొన్న రైతు 685 రూపాయలు కట్టాలి. మిర్చి రైతు అయితే 1,820 రూపాయలు 21 రూపాయలు కట్టాలి. అరటి రైతు అయితే 3,035 రూపాయలు కట్టాలి ఒక ఎకరానికి. అదే టమాటా రైతు అయితే 1,618 రూపాయలు కట్టాలి. ఇవన్నీ కట్టలేక ఎవరు కూడా కట్టరండి. ప్లస్ కట్టచ్చు అని తెలిసినా కానీ కట్టలేడు విధానం కూడా ఇండివిజువల్గా. సో ఇక్కడ దీని మూలంగా ఇవాళ ప్రకృతి వైపరీత్యం మూలంగా నష్టం రాష్ట్రానికి ఎక్కువ జరిగింది. దీన్ని ముందు పర్యవసానంగా మేము చెప్తుంది ఏంటంటే
ముందు ఎన్యూమరేషన్ కరెక్ట్గా చేయండి. రెండోదేమో మేము ప్రభుత్వంలో ఉండగానే కోనసీమ, ఇదే కోనసీమ జిల్లాలోనండి, అప్పుడు కలెక్టర్ హిమాంశు శుక్లా గారు కలెక్టర్గా ఉన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి సైక్లోన్ వచ్చిన పరిస్థితుల్లో క్లియర్ కట్గా రైతులకు కావాల్సిన పనుల్లో దాన్ని డైవర్ట్ చేశారు. సో ఒక ప్రభుత్వంలోనే జరిగింది, ఒక కలెక్టర్ గారు చేసింది. ఇప్పుడు ఈ సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో మేము చేస్తున్న రిక్వెస్ట్ ఆ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారాగా ఆ పనుల్లోకి మీరు ఉపయోగపడేటట్టుగా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. నరేగా ఆల్రెడీ చేసి చూపించారు ఒక కలెక్టర్ గారు. ఇప్పుడు ఆయన నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఉన్నారు. సో మనం ఒక మంచి వ్యక్తిని, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఒక మంచి చేసిన కలెక్టర్ని నేను ఎందుకు చెప్తున్నాను? సో ఇప్పటికీ మా కృష్ణా జిల్లా పేరెత్తి ఇప్పటికీ ఏవిఎస్ రెడ్డి గారినే కలెక్టర్గా చెప్పుకుంటారు. ఎందుకంటే దివిసీమ ఊపినప్పుడు ఆయన చేసిన, అలాగే ఆయన ఎవరో చూడండి మాలాంటి వాళ్ళు కూడా విజయవాడ నుంచి దివిసీమ దాకా ఫ్లడ్ బ్యాంక్ మీద రోడ్డు దాన్ని ఏవిఎస్ రెడ్డి రోడ్డు అనే అంటారు ఇప్పటికీ నేను. సో అట్లా మంచి జరిగిన ప్రభుత్వంలో కూడా మంచి జరిగితే మంచి జరిగిందని అనుకుంటాం. ఇప్పుడు కేవలం ఈ టైంలో మేము ప్రభుత్వం విమర్శించడానికి కాకుండా ప్రభుత్వాన్ని వెనకాలే మా కేడరు నాయకులు అందరూ కూడా ఉన్నాం. మేము ఇప్పుడు వాళ్ళు అధికార పార్టీ కూడా ఎక్కడున్నారని కూడా నేను మాట్లాడతలేదు, వాళ్ళ పని వాళ్ళని. ఈ టైంలో అధికారులని మానసిక ధైర్యంతో ఉండేటట్టుగా వాళ్ళని ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీ రాత్రి 12 గంటల దాకా ఎలక్ట్రిసిటీ అన్ని చోట్ల కూడా తీసేశారండి. తీసేసి నేషనల్ హైవేస్ అన్నీ కూడా మూవ్మెంట్ వెహికల్స్ని ఆపేశారు. కొన్ని మంచి పనులు చేసినప్పుడు మేమేం దాటినే విమర్శించలేదు. ఇబ్బంది అయినా సరే మళ్ళీ తర్వాత ఎలక్ట్రిసిటీ లాస్ కూడా తక్కువ జరిగింది. సో జరిగింది దాంట్లో ముందస్తు జాగ్రత్త బాగా తీసుకున్నారు. దాంట్లో మనం ప్రకృతి వైపరీత్యాన్ని మేమేదో చేయగలిగాము లేకపోతే తిప్పేసాము అనేది కాదు. ఒక ఛానల్లో చూస్తే చాలా శాయశక్తుల ప్రకృతిని మడతపెట్టే సముద్రాన్ని లోపలికి పంపించే ప్రయత్నం చేశారు కానీ చేయలేకపోయారు. భవిష్యత్తులో చేయగలిగే ప్రయత్నం చేస్తారు. ఇటువంటివి కాదు కదా మనం దానికి ఎగ్జాగరేటెడ్ దాన్ని ఏమవుతుందంటే, ఇప్పుడు నేనే అట్లా మాట్లాడాను అనుకోండి, నేను పిచ్చకి మాట్లాడుతున్నాడు అనుకుంటా, పీపుల్ విల్ లాఫ్ ఎట్ us. దానికి ఎవరైనా సరే వాళ్ళ అమాయకులు ఎవరూ లేరు. వాళ్ళు అంటే విద్యావంతులు కానంత మాత్రాన వాళ్ళు అమాయకులు అయి ఉండాల్సిన అవసరం, మనకంటే ఇంటలెక్చువల్ అయి ఉంటారు వాళ్ళు వ్యవసాయం చేసే దగ్గర. సార్ మళ్ళీ చెప్తున్నాను, రైతు పట్ల నాకున్న గౌరవం ప్రకటించుకుంటూ, రైతు పడే కష్టం ముందు రైతు ఒక ఎత్తు, దేశం మొత్తం మిగిలిన డిసిప్లిన్స్లో ఉన్న వాళ్ళు చేసే ఉద్యోగాలు ఒక ఎత్తు సార్. సో ఆ గౌరవం, మన భూమాతకి ఎంత గౌరవం ఇస్తామో రైతుకి అంతే గౌరవం ఇవ్వాలి. సరే ఇప్పటికీ అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది వ్యవసాయ రంగమే కదా, రెండోది చేనేత రంగం, ఆ తర్వాతే కదా ఈ రంగాలన్నీ కూడాను. దేశంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది అండి? దేశం మొత్తం మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది? సో ఒక మండలంలో తీసుకుంటేనే అగ్రికల్చర్ లేబరు వాళ్ళ ప్రజలంతా బతికేదాంట్లో రైతులు కానీ, చిన్న రైతులు కానీ, వాళ్ళ కౌలు రైతులు కానీ, ఎప్పుడైతే వీళ్ళందరినీ మనం కాపాడనే పరిస్థితి ఆలోచించేమో వ్యవసాయ రంగం ప్రమాద గంటికలు మోగుతున్నాయండి. ఇప్పటికే పరిస్థితులు బాగోలేదు. ఆ బాగోని పరిస్థితుల్లో మళ్ళీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం వచ్చిన పరిస్థితులు అన్ని పంటలు ఇలాకెళ్తే ఎట్లా తీసుకొస్తాడు నెక్స్ట్ ఇయర్లోకి వచ్చేటప్పటికి? మళ్ళీ అప్పు ఎక్కడ పుడుతుంది? ఇప్పుడు ఉల్లి దగ్గర తీసుకుంటే వాళ్ళు హార్వెస్టింగ్ టైంకి వచ్చేటప్పుడు అప్పటికి ఉల్లి పంట డ్యామేజ్ అయిపోయింది, రేటు తెలిసిపోయింది. ఇక అప్పు ఎక్కడ పుట్టలేదు వాళ్ళకి. ఆ పుట్టకు కూడా వదిలేసిన పరిస్థితి. అప్పటికే అప్పు చేశాడు, కొంత డబ్బులు సొంత పెట్టుకుంటాడు, కొంత అప్పు చేస్తాడు. సో దాన్ని నమ్ముకుని బతుకుతున్నప్పుడు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి పనిచేస్తే వాళ్ళే ఉల్లి రైతులకు వెళ్తారండి. అట్లాగే ఇప్పుడు కౌలు రైతులు కూడా, మా దగ్గర ప్యాడీ కానీ ఇదంతా కూడా భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తున్న వాళ్ళు ఎకరం ఉంటే ఇంకొక 2 ఎకరాలు కౌలు చేస్తారు, లేకపోతే వ్యవసాయ కార్మికుడే కౌలు రైతు అంతే. సో ఈ వైపున సరి అయిన విధానంలో దృష్టి పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యవసాయక రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్లో రైతు మనుగడని, రైతు ఆర్థిక విధానాన్ని కనుక కాపాడకపోతే గ్రామసీమల ఆర్థిక విధానం మొత్తం కూడా కుప్పకూలిపోతుందండి, కొలాప్స్ అయిపోతుంది. గ్రామాల ఆర్థిక పరిస్థితి కొలాప్స్ అయిపోయి మొత్తానికి పట్టణాలకే మైగ్రేషన్ పెరిగితే, ఒకప్పుడు నేను చదువుకునే రోజుల్లో, నేను 7th క్లాస్లో ఉండగా మా ఇంటికి కూడా కరెంట్ ఉండేది కాదు, దీపం బుడ్డి పెట్టి చదువుకునే పరిస్థితుల్లో నుంచి వచ్చాం. ఇవాళ ఓడల్లో ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ వచ్చినాయి, అన్నీ డెవలప్ చేసాం, సీసీ రోడ్లు వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత అక్కడ ఎప్పుడైతే వ్యవసాయ రంగం మనుగడ కానీ ప్రమాదంలో పడితే వాళ్ళంతా కూడా అర్బన్కి వెళ్ళిపోతే ఏమవుతుంది గ్రామసీమలంతా? సో గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ గారు మాకు చెప్పిన గ్రామ స్వరాజ్యమే వాళ్ళు ఏమవుతుంది? ఇప్పుడు మనం కూడా గ్రామ సచివాలయాల పేరుతో తీసుకొచ్చిన కార్యక్రమాలు రెవల్యూషనరీ చేంజెస్, విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొస్తే దాన్ని ఇంకా 2 అడుగులు ముందుకు తీసుకెళ్తే మీకు కూడా మంచి పేరే వస్తుంది. అది వదిలేసేసి దానిలోకి వేరే విధంగా ఆలోచన చేయొద్దనే విజ్ఞప్తి చేస్తూ, ఫైనల్గా కూడా ఇప్పుడు కూడా మొన్న కూడా డ్రైన్స్లో గొర్రెడెక్క తోడు కొన్ని చోట్ల పట్టేస్తున్నాయి. ఏజెన్సీని కాంట్రాక్టులు ఫిక్స్ చేశారు, వాళ్ళు పని చేయలేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్తో ఇమీడియట్గా వాళ్ళతో పని చేయించండి. సో ఏజెన్సీ ఫిక్స్ అయిన తర్వాత జూలై నుంచి మార్చి ఎండింగ్ దాకా వాళ్ళు క్లీన్గా ఉంచాలి ఆ డ్రైన్స్. అది టెండర్ కండిషన్. ఇంకా కూడా తీయకుండా అటు ఆఖరిలో బిల్లులు చేసుకుందామనా? సో అటువంటి విధానాలు కాకుండా క్లియర్ కట్గా ఇప్పటికైనా సరే వాస్తవమైనదంటూ
సిన్సియర్గా గ్రౌండ్ లెవెల్లో రైతులకు ఉపయోగపడేట్టుగా ఎన్యూమరేషన్ కరెక్ట్గా చేయండి. వాళ్ళకి నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చే దాంట్లో కేంద్రంలో రాష్ట్రంలోనూ కూడా ఉంది, ఒకటే ప్రభుత్వం కాబట్టి అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి డిమాండ్ చేసి అడ్మినిస్ట్రేషన్ నిధులు తెచ్చుకోండి. అట్లాగే ఒక ఇన్పుట్ సబ్సిడీలో కానీ పరిహారం విషయంలో కానీ కూడా తెచ్చుకుని రైతాంగాన్ని కాపాడకపోతే మాత్రం ఇంత క్రైసిస్ గతంలో 20 సంవత్సరాల్లో నేను చూడని క్రైసిస్ ఈ సంవత్సరం వచ్చింది, అన్ని పంటల పరిస్థితి. కాబట్టి ఆ వైపు హార్టికల్చర్లో పరిస్థితి అదే, సో అగ్రికల్చర్లో పరిస్థితి అదే, సో మనం దరిదాపుగా పౌల్ట్రీలో పరిస్థితి అదే, పౌల్ట్రీ యానిమల్ హస్బెండ్, ఫ్రాన్స్ రొయ్యల పరిస్థితిలో ట్రంప్ టారిఫ్ పేరుతో రొయ్యల పరిస్థితి అదే సంక్షోభంలోకి వెళ్తుంది. వీటి మీద సరైన దృష్టి పెట్టి సరైనగా పనిచేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని చేయనప్పుడు మాత్రం ప్రజల వెనకాల నిలబడతాం. ఇది చెయ్యాలి, ధర్మబద్ధంగా రైతులకు వెళ్లాల్సిన కార్యక్రమంలో వెళ్ళకపోయినప్పుడు తప్పనిసరిగా మేము రైతుల వెనకాల ఉండి లెట్ us hope సార్, లెట్ us hope so గవర్నమెంట్. అది కానీ మీరు ముందు చేస్తే, మీరు మంచి చేస్తే మేము బయటకు ఎక్కాల్సిన పని లేకుండా మీరు పాలన చేశారనుకోండి, మేము ఎక్కే ఛాన్స్ మాకు ఇవ్వబాకండి, ఛాన్స్ ఇవ్వకుండా మీరు పని చేయమని మేము కోరుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగిరెడ్డి గారు. సో చూసాం కదంటే 360 degreesలో మేనిఫెస్ట్ చేశారు నాగిరెడ్డి గారు. తుఫాను, దాని పర్యవసానాలు, దాని ప్రభావం ఏ పంట మీద ఎంత మేరకు పడింది, ఎంత మేరకు నష్టం వాటిల్ని, దాన్ని ఎలా అడ్రస్ చేయొచ్చు, ఇంతకుముందు ఎలా అడ్రస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే పద్ధతిలో ఇవాళ కూడా ముందుకు పోండి. విద్య, వైద్యం, వ్యవసాయం ఈ రంగాలకి వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ప్రాధాన్యం, ఈరోజు మీరు అదే ప్రాధాన్యంతో ఇన్సూరెన్స్ ఎత్తేసారు. ఇన్సూరెన్స్ ఇచ్చుంటే ఈరోజు రైతుకు కొంత ఆక్సిజన్ అందుండేది. సో ఈ అంశాలన్నింటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి నాగిరెడ్డి గారి విజ్ఞాపన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.